We are going to Srisailam. నమస్తే ఆదాబ్, వచ్చేసాను మీ మనీషా. ఈరోజు టాపిక్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్తున్నాం ఈరోజు మేము. ఇంకా సేపట్లో రెడీ అయిపోయి బయలుదేరడమే ఆలస్యం. అన్ని ప్యాకింగ్స్ అవన్నీ రెడీ అయిపోయాయి. ఈరోజు కోసం కొన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. చాలాసార్లు అనుకున్నాం శ్రీశైలంకి వెళ్ళాలని, బట్ అస్సలు కుదరలేదు. ఈ డేట్లోనే వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం. ఓకే, మరి వెళ్దామా? మళ్ళీ శ్రీశైలంలో కలుద్దాం. బాయ్ బాయ్. ఫైనల్లీ శ్రీశైలానికి వచ్చేసాము. ఇక్కడ నుంచి డ్యామ్ కనిపించేస్తుంది. ఇంకాస్త దూరం వెళ్తే శ్రీశైలం వచ్చేస్తుంది. ఈ ప్లేస్ని పాతాళగంగ అంటారంట. వాటర్ తక్కువే ఉన్నాయి, బట్ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఫస్ట్ టైం కాబట్టి. అక్కడికి వెళ్ళి మేము రూమ్స్ తీసేసుకొని మళ్ళీ మూవ్ అవ్వాలి. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత కొంచెం దూరంలో శ్రీశైలం వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకొని రూమ్స్లో లగేజ్ పెట్టి మేము రూమ్స్లో బ్యాగ్స్ పెట్టేసి మాకు కావాల్సిన కాడికి తీసుకొని పాతాళగంగకు వచ్చాము. చాలా మెట్లు అయితే దిగేసాము అప్పటికే. మా డాడీకి కాస్త చేతన అవ్వట్లేదు. మా డాడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇన్ని స్టెప్స్ దిగేటప్పుడు ఏమనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం దేవుడు కనిపించాడు మాకైతే నిజంగా. స్టెప్స్ అంటే ఎక్కి దిగి 1136 మెట్లు. దిగేటప్పుడు దేవుడు కనిపించడం ఏమో కానీ ఎక్కేటప్పుడు మాత్రం పరమేశ్వరుడు గంగమ్మ ఇద్దరు కనిపించారు. గంగ దర్శనం అయిపోయాక రూమ్కి వెళ్ళి మేము మళ్ళీ భోజనానికి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ సపరేట్గా కులాలకు రూమ్స్ ఉన్నాయి, అక్కడే భోజనాలు కూడా పెట్టేస్తారు. మాకు నైట్ దర్శనం కుదరలేదన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రెడీ అయిపోయి దర్శనానికి బయలుదేరాము మేము. మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మేము సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. సాక్షి గణపతి దర్శనం అయిపోయాక అక్కడి నుంచి కాస్త దూరంలో హటకేశ్వరం అనే టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చేసి దర్శనం చేసుకున్నాము. ఈ దర్శనం అయిపోయాక లలితా భవానీ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నాము మళ్ళీ.
లలితా భవాని టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ ఉంటే అది దర్శించుకొని లలిత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాము. శ్రీ లలితా దేవి పీఠం అట. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా దర్శనం అయిపోయాక మేము పాలధార పంచదారకు వచ్చేసామండి. ఇక్కడ అంటే 2 ప్లేసెస్లో వాటర్ ఫాల్ అనేది ఉంటుందంట. వాటికి పాలధార పంచదార అని పేర్లు. పంచదార వచ్చేసి 5 దారులుగా అంటే 5 లైన్స్లో వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా పాలధార అనేదేమో ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ నుంచి చాలా హైట్ నుంచి వాటర్ ఫాల్ అవుతుంది. దాన్ని పాలధార అంటారంట. చూసేయండి. మెట్లు దిగడం ఏంటో కానీ ఇన్ని మెట్లు ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి. ఒక పక్క మెట్లేమో జారిపోతున్నాయి, జాగ్రత్తగా ఎక్కాలి. దీనికోసమే మా డాడీ రాలేరు, ఇక్కడికి పైనే ఉండిపోయారు. అది అక్కడ దర్శనం అయిపోయాక మేము శిఖరేశ్వరం వచ్చేసాము. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఆ పైకి వెళ్ళి పైనుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క గోపురాన్ని చూడాలి. ఇక్కడి నుంచి ఎలా చూడాలి అంటే పైన నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుని చెవుల మధ్యల నుంచి మనం చూడాలన్నమాట. పైన బైనాకులర్ కూడా పెట్టారు, బట్ నందీశ్వరుని చెవుల నుంచి చూస్తే మంచిది. పైన బైనాకులర్ కూడా పెట్టారు, బైనాకులర్ నుంచి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ నంది చెవుల మధ్యల నుంచి చూస్తే చాలా మంచిదట. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు చూడండి, అలా చూడాలి. బ్లర్గా కనిపిస్తుంది, బట్ శిఖరం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి మేము లాస్ట్ అండ్ ఫైనల్ ఛత్రపతి శివాజీ ఉన్న ప్లేస్కి వచ్చేసాము. ఒకప్పుడు శివాజీ ఉన్న ప్లేస్ని ఇప్పుడు మ్యూజియంలా చేసి లోపల అన్నీ క్లియర్గా చాలా నీట్గా విగ్రహం రూపంలో మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేలా అర్థమయ్యేలా పెట్టేశారు. ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ నేను క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి.
ఈరోజు వీడియో. మొత్తానికి దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఊరికి బయలుదేరిపోయాం మేము. దర్శనాలు అయితే అద్భుతంగా అయ్యాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎలా ఉంటాడో ఈరోజు చూశాను నేను. ఫస్ట్ టైం అన్నమాట శ్రీశైలం రావడం. నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు అందరం చాలా హ్యాపీ. ఖచ్చితంగా దర్శించుకోండి. జనాలు పెద్దగా లేరు, దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామితో పాటు చుట్టుపక్కల ఉన్న 6-7 గుళ్ళకు వెళ్ళేసి వచ్చామండి. సాక్షి గణపతి గుడికి వెళ్ళాము, లలిత భవానీ గుడికి వెళ్ళాము, కాలభైరవ గుడికి వెళ్ళాము, కరేశ్వరం వెళ్ళాము, శిఖరం దర్శనం చేసుకొచ్చుకున్నాము. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అయ్యింది. పాలధార పంచదారకు వెళ్ళాము. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అంటిల్ దెన్ బాయ్.